నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఘనంగా రాఖీ వేడుకలు. నరేంద్ర మోదీకి రాఖీలు కట్టిన చిన్నారులు, బ్రహ్మకుమారిలు. రేపు కర్ణాటకలో పర్యటించనున్న ప్రధానమంత్రి. 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న నరేంద్ర మోదీ. గుర్తింపు లేని 334 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం. గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వార్తల్లోని వివరాలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి విద్యార్థులకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి, మాతృభూమిని కాపాడడానికి ప్రతిజ్ఞగా చెట్లను నాటాలని పాఠశాల విద్యార్థులను కోరారు. ఇది భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. आज हम लोगों को सुरक्षा देने वाला सबसे बड़ा चीज है पेड़ पौधा। पेड़ पौधा हमको सुरक्षा देते हैं, हमको ऊर्जा देते हैं, जिंदगी देते हैं। जिंदगी जीने का ये एक बहुत बड़ा सोर्स है। पेड़ पौधा को भी रक्षा बंधन की जरूरत है। अभी जैसे प्रकृति का परिवर्तन हो रहा है, इसके लिए हम लोगों को इसी दिशा में काम करना होगा और पेड़ पौधा को भी हम रक्षा बांधेंगे। ये केवल मनुष्यों क्या सुरक्षा के नहीं, जितने पशु पक्षी, जितने भी जीव जंतु, उसके साथ साथ ये प्लानेट का रक्षा करेंगे। ये पृथ्वी का रक्षा करने के लिए हमको ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలను విద్యార్థులు బ్రహ్మకుమారి సభలతో కలిసి జరుపుకున్నారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ ఉదయం పలువురు విద్యార్థులు బ్రహ్మకుమారి సభ్యులు మోదీకి రాఖీలు కట్టారు. అనంతరం కొంతసేపు చిన్నారులతో ప్రధాని ముచ్చటించారు. కాగా రాఖీ పండుగను పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య అపరిమిత ప్రేమకు ప్రతీక ఈ రక్షాబంధన్ అని పేర్కొన్నారు. ఈ పండుగ వారి బంధాలను మరింత మధురంగా చేయాలని, ఆప్యాయత, సామరస్య భావాలను బలోపేతం చేయాలని, ప్రజలంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. हाथ मिलाना है। आप मेरा आई कार्ड से देख लो, मेरा नाम यहाँ पे है। सबसे ऊपर तुम्हारा होना चाहिए। शाबाश। आप सबको रक्षाबंधन की बहुत बहुत शुभकामनाएं। अच्छा, प्राइम मिनिस्टर बनना है। बहुत बढ़िया, बहुत बधाई। हम आभार से आए हैं, उन्नतमन गण से छाए हैं। जब भी कभी कोई संकट सामने आया, सिंदूर की तरह स्नेह लुटाया। आपने बेटियों को लौटाया उनका घर, अब ना कोई डर ना कोई सफर। हमारे देश में एक है ऐसा कर्म योगी जिसकी मिसाल कहीं नहीं होगी। बहुत बड़ी राखी लाई हो। हाँ। जब छोटी थी तो मेरी विश यही थी कि मुझे एक बार पीएम से मिलना है। आज मेरी विश पूरी हो। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కర్ణాటకలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం బెంగళూరు మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఆర్వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు. అలాగే బెంగళూరులో పట్టణ రవాణాకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయడంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పలువురు మహిళా నేతలు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, పీతల సుజాత, గద్దె అనురాధ బ్రహ్మకుమారీలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వారికి శుభాకాంక్షలు తెలిపారు. భారత్లో ఎన్నో ఏళ్ల నుంచి అమలులో ఉన్న రిజిస్టర్ పోస్ట్ను తపాలా శాఖ నిలిపివేస్తుందంటూ సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం ఖండించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్ట్ను నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. రిజిస్టర్డ్ పోస్ట్ నిలిపివేయట్లేదని, ఇది స్పీడ్ పోస్ట్లో విలీనం అవుతుందని స్పష్టం చేస్తూ భారత పత్రికా సమాచార కార్యాలయం PIB ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. గతంలో లాగానే రిజిస్టర్ పోస్టును సంబంధిత వ్యక్తులు నేరుగా వచ్చి డెలివరీ చేస్తారని, డెలివరీ రసీదు, రియల్ టైం ట్రాకింగ్ ఉంటుందని పేర్కొంది. గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లగిసపల్లెలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలతో పలు అవగాహన ఒప్పందాలు జరిగాయి. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ-కామర్స్ వేదికల మీద ఆర్గానిక్ ఉత్పత్తులు, గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చూడాలని ఆదేశించారు. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రాంతం పేదరికం కాదు, సంపదకు కావలసిన అన్ని వస్తువులున్నాయి. కానీ ఈ ప్రాంతాన్ని పేదరికంగా చేసింది పాలకులు అనుకోకుండా సరిగా చేయలేదు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి. నేను అందుకనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే ఒక కార్యక్రమం పెట్టాను. ఈ ప్రాంతంలో ఉండే గిరిజనుల్లో కానీ చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏమాత్రం ఆగదు, అన్స్టాపబుల్ అని ఆ రోజు చెప్పి నేను ముందుకెళ్ళాను. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ, ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులు తయారు చేసిన అరకు కాఫీ రుచులను ఆస్వాదించారు. అరకు కాఫీకి మరింత బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? బాగా అమ్ముతున్నావా? ఎన్ని అమ్ముతున్నావు? ఏమాత్రం రోజుకి ఎంత వస్తుంది? నెలకి ఎంత వస్తుంది? నేనేమంటానంటే QR కోడ్ ఒకటి పెట్టి మీరు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ కూడా అందులో తీసుకొచ్చి బోత్. అప్పుడు మీకు ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ క్లారిటీ ఈచ్ వన్ అవర్
గిరిజనులు అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఏడాదిలో రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక ఏదైనా సమస్యలు మీకుంటే, ఏవైనా ఇబ్బందులుంటే అది ప్రభుత్వానిదే బాధ్యతని ఈ రోజు సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో 8,189 కోట్ల రూపాయలు ఒక్క సంక్షేమానికి గిరిజనులకి నుంచి ఖర్చు పెట్టిన విషయం ఈ రోజు సంతోషంగా ఆదివాసీ దినోత్సవం రోజున తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలోనే 1000 కోట్లు ఖర్చు పెట్టాను. ఈ రోజు నేను మన్యం జిల్లాకి మంత్రిగా ఉన్నాను. సీతంపేట ఐటీడీఏ నా పరిధిలో ఉంది. ఈ రోజు పీఓలకు ఒకే ఒక ఆదేశాలు ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని ఈ 2 సంవత్సరాల్లో భూతద్దంతో ఎతికిన గిరిజన గ్రామాలు రోడ్డు లేదని ఒక్క మాట కూడా లేకుండా అన్ని గ్రామాలకి రోడ్డు సౌకర్యం వేయాలని స్పష్టమైనటువంటి ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోమంటూ వచ్చే ఈమెయిల్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది మోసపూరిత ఈమెయిల్ అని, ఇలాంటి ఈమెయిల్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ తరహా ఆర్థిక సున్నితమైన సమాచారానికి సంబంధించి వచ్చే ఈమెయిల్స్, లింకులు, కాల్స్, ఎస్ఎంఎస్లు ఓపెన్ చేయవద్దని స్పష్టం చేసింది. ఈ నకిలీ ఈమెయిల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు అవకాశం ఉందని భారత పత్రికా సమాచార కార్యాలయం పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం సూచించింది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనానాయక్, ఆలయ పూజారులు పాల్గొని అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమన్నారు. యథావిధిగా ప్రతి మాసం వచ్చే వారంలో భాగంగా ఇప్పుడు మనకు శ్రావణ పౌర్ణమి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా, అంటే రాబోయే శరన్నవరాత్రుల్లో ముందుగానే మనకు ఈ యొక్క పౌర్ణమి రావడం మంచి విశేషము. పవిత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క పౌర్ణమిని జరుపుకోవడం కూడా మంచి విశేషం అని చెప్పేసి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మనకు ఈ పవిత్రోత్సవాల్లో ఉత్సవ విగ్రహాలను వాడుకుంటున్నందుకు ఓన్లీ ప్రచార రథంని మాత్రమే మనం ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడం అనేది. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 12న డి వార్మింగ్ డే, ఆగస్టు 20న మాఫ్ ఆఫ్ డే నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె అనిత తెలిపారు. శ్రీకాకుళంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ డి వార్మింగ్ డే సందర్భంగా జిల్లాలోని 4,11,258 మంది చిన్నారులకు అల్బెండాజోల్ మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సంవత్సరానికి 2 సార్లు, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మనం ఈ ట్యాబ్లెట్స్ వేయడం జరుగుతుంది. అయితే ఈ 13 సంవత్సరాల నుండి చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా మనం డివార్మింగ్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే నులి పురుగులు, టేప్ వామ్, బద్దె పురుగు అనేవి మన కడుపు పేగుల్లో ప్రతి వారికి సాధారణంగా అవి మనం తినే ఆహార పదార్థాలు, కూరగాయలు. సాంకేతికత అందిపుచ్చుకున్నప్పుడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని బ్రాండిక్స్ కంట్రీ హెడ్ జనరల్ ఉదయ పరేరా పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికంగా యువత ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రాండిక్స్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల కోసం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో మై భారత్ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బ్రాండిక్స్ కంపెనీ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు మాట్లాడుతూ యువత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
వార్తల్లో చిన్న విరామం. కొత్త కిట్ బ్యాక్ కావాలి అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। Treat every TB patient best at the very first opportunity. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. భారతదేశ రక్షణ ఉత్పత్తులు 2024-25 రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దేశ వార్షిక రక్షణ ఉత్పత్తి 1,50,590 కోట్లకు పెరిగింది. ఇది 2023-24లో ఉన్న 1,27,000 కోట్లతో పోలిస్తే 18% వృద్ధిని సూచిస్తుంది. అంతేకాక ఈ పెరుగుదల 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి చూస్తే ఏకంగా 90% వృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఈ మైలురాయిని సాధించడంలో రక్షణ ఉత్పత్తి శాఖ, డిపిఎస్యులు, ప్రభుత్వ రంగ తయారీదారులు, అలాగే ప్రైవేట్ పరిశ్రమలతో సహా అందరి సమిష్టి కృషిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇది భారతదేశ రక్షణ పారిశ్రామిక రంగ పెరుగుదలకు స్పష్టమైన సూచికగా కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమంలో అభివర్ణించారు. ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తాను ఎర్రకోట నుంచి చేసే ప్రసంగానికి ఆలోచనలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలైన సందర్భంగా యావత్ దేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతున్న తరుణంలో తోటి భారతీయుల ఆలోచనలను వినడానికి ఎదురు చూస్తున్నట్లు ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఏ అంశాలు, ఏ ఆలోచనలు ప్రతిబింబించాలని కోరుకుంటున్నారు. మై జీఓవి వెబ్సైట్, నమో యాప్లోని ఓపెన్ ఫోరంపై ఈ నెల 12వ తేదీలోగా పంపాలని ప్రధాని కోరారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను భారతదేశం కూల్చివేసిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. 5 జెట్లను మాత్రమే కాకుండా ఓ భారీ ఎయిర్ బార్ని ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా కూల్చివేశామన్నారు. ఈరోజు బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నామని, వాటిని ఎంతో సమర్థవంతంగా కూల్చివేశామన్నారు. Fighter aircraft are from S-400. We have at least 5 fighters confirmed killed and 1 large aircraft, which could be either an Elint aircraft or an AWNC aircraft, which was taken on at a distance of about 300 kilometers. This is the actually largest ever recorded surface-to-air kill. I want to talk about something like, if I can say, what were the reasons for success? One, which I can think of, is that there was political will. I'm being very, very candid here, very open here, because I hear various versions of it. I think if I tell you something, people will have to believe, because I was there listening to everybody, attending every meeting. There was very clear political will, very clear directions which were given to us, and there were no kind of restrictions which were put on it. You know, more of the high-tech war which was fought in about
88, 90 hours of war, we were able to achieve, so much of damage to their system that it was very clear in their mind that in this current situation, if they continue, they are going to continue paying for it more and more. So they have come forward and sent a message again through DGMO. దేశంలో రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు 6 ఏళ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయకపోవడంపై వాటిపై ఈసీ వేటు వేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పేరుకు పార్టీలు పెట్టినప్పటికీ వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 2854 గుర్తింపు పొందని పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయి. తాజా చర్యతో ఆ సంఖ్య 2520కి తగ్గింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలకు డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయి. పట్టణం నుంచి పల్లెల దాకా క్యాష్లెస్ కొనుగోళ్లు అలవాటయ్యాయి. కూరగాయల నుంచి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు వరకు యూపీఐ లావాదేవీలు జరుపుతున్నారు. గతంలో ఏది కొనుగోలు చేయాలన్నా జోబిలో నగదుతో బయటకు వెళ్లే రోజులు పోయి సెల్ ఫోన్ ఒకటి ఉంటే నగదు లావాదేవీలు సులభతరమైపోయాయి. భారత్ ఇప్పుడు వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థలో ప్రపంచానికి నాయకత్వం వహించడానికి ప్రధాన కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన డిజిటల్ ఇండియాను కేవలం ఒక పథకంగా కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నేడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా కేవలం విద్యుత్ బిల్లులు కట్టడం, మొబైల్ రీఛార్జ్ చేయడం, కిరాణా సామాన్లు కొనడం మాత్రమే కాదు, గుడులలో విరాళాల నుంచి టాక్సీ బుకింగ్ వరకు ప్రతి చోట ఇది ఉపయోగంలో ఉంది. ఇప్పుడు ఎవరికి ఖాతా నెంబర్, బ్యాంకు పేరు లేదా సుదీర్ఘమైన ప్రక్రియ అవసరం లేదు. కేవలం ఒక సాధారణ యూపీఐ ఐడి చాలు. కొన్ని సెకండ్లలో చెల్లింపులు పూర్తవుతున్నాయి. ఈ రోజు యూపీఐ శక్తి భారతదేశ సరిహద్దుల వెలుపల కూడా కనిపిస్తుంది. యుఏఈ, సింగపూర్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, ఫ్రాన్స్లో కూడా యూపీఐ వినియోగం ప్రారంభమైంది. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక విస్తరణ. ఫ్రాన్స్లో కూడా భారతీయులు ఇప్పుడు తమ మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ జన్ ధన్ యోజనను ప్రారంభించినప్పుడు కోట్ల మంది ప్రజలు మొదటిసారి బ్యాంకుతో అనుసంధానమయ్యారు. ఆ తర్వాత ఆధార్ కార్డు ద్వారా ప్రతి వ్యక్తికి డిజిటల్ గుర్తింపు లభించింది. ఆపై చౌకైన మొబైల్ ఇంటర్నెట్ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో కలిపింది. 2016లో యూపీఐ ప్రారంభమైనప్పుడు కేవలం 9 సంవత్సరాలలో ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఇంతగా విస్తరిస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈరోజు భారతదేశంలో ప్రతి నెల 18 బిలియన్లకు పైగా లావాదేవీలు కేవలం యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. భారత్ రోజురోజుకు నగదు రహిత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తుందంటే దీని వెనుక ఒక స్పష్టమైన విధానం, దూరదృష్టి, బలమైన నాయకత్వం ఉన్నాయి. ఈ నాయకత్వం భారతదేశాన్ని ఆత్మనిర్భర్ వైపు పయనించడానికి నిరంతరం కృషి చేస్తుంది. చోటా భీమ్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్టూన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన ప్రచురణ విభాగం, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంయుక్తంగా సరికొత్త చోటా భీమ్ హాస్య పుస్తకాల సిరీస్ను విడుదల చేశాయి. ఈ సిరీస్ వినోదాన్ని మాత్రమే కాకుండా యువ పాఠకులలో భారతీయ విలువలు పెంపొందించి దేశ సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో వీటిని రూపొందించారు. రాజీవ్ చిల్కా సృష్టించిన చోటా భీమ్ కార్టూన్పై 17 సంవత్సరాలలో 500 ఎపిసోడ్లు, 24 కామిక్ పుస్తకాలు విడుదలయ్యాయి. Which has gone on to come in more than 500 episodes, has lasted 17 years. Now today, Bhim is not just a character, it is a brand, it is people believe it is real. Books, of course, are something very special to everyone, and today I feel very proud that this recognition has come from, Information and Broadcasting Ministry and Publication Division. So feel very proud that it has been released now. We have released 24 volumes of Bhim, and this is a majorly
being good series where we are teaching the right values to children through stories. చేనేత రంగానికి సంబంధించిన ప్రదర్శనలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చేతి వృత్తులు చేనేత రంగానికి చెందిన వారిని ఒక చేటుకు చేరుస్తాయని విదేశాంగ జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా పేర్కొన్నారు. ఢిల్లీలో భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ హ్యాండ్ వోవెన్ ఎక్స్పో 2025లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేనేతలను ఒక చోటుకు చేర్చడమే కాకుండా ప్రపంచ మార్కెట్లతో అనుసంధానమయ్యేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. Our entrepreneurs with the global market. So these are such platforms where our exhibitors, even from my state of Assam, I have seen from remotest area of northeastern state are exhibiting their fine products here at the Bharat Mandapam. Yes. So in front of our the foreign buyers. Yes. So this is the thing. Not only the government, but entire stakeholders are working for the overall development. బనారస్ ఈ పేరు వినగానే సిల్క్ చీరలు, పవిత్ర గంగానది, కాశీ విశ్వనాథుని ఆలయం, సారనాథ్ బౌద్ధ క్షేత్రం గుర్తొస్తాయి. వీటితో పాటు బనారస్ బొమ్మలు కూడా ఖ్యాతి గాయించినవి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బనారస్ చెక్క బొమ్మలపై మరిన్ని విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రాంతంలో నివసించే మారాన్ ప్రజలది ప్రత్యేకమైన భాష, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందారు. మారాన్ ప్రజల కళలు, సంస్కృతిని కాపాడుతున్న ఓ వ్యక్తి గతాన్ని భవిష్యత్ తరాలకు సజీవంగా అందించే ప్రయత్నం చేస్తున్నాడు. 70 ఏళ్ల వృద్ధుడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అస్సాంలోని మారన్ ప్రజల కళలు, సంస్కృతిని కాపాడుతున్న రత్నేశ్వర్ మారన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. టిన్సుకియా జిల్లా కాకపత్తర్, బార్మెచాయ్, సిమ్లు గారి గ్రామంకి చెందిన ఆయన మారన్ ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే పనిముట్లు, ఫిషింగ్ గేర్, గృహోపకరణాలు, బిహు గేర్, బార్బియాలో ఉపయోగించే మారన్ గేర్, ఏనుగు గేర్, నేత పనిముట్లు, వ్యవసాయంలో ఉపయోగించే వివిధ వస్తువులు సహా మొత్తం 132 రకాల పనిముట్లను భద్రపరిచారు. పురాతన కాలం నుంచి మారన్ ప్రజలు ఉపయోగించే వస్తువులను రత్నేశ్వర్ మారన్ భద్రపరిచారు. రత్నేశ్వర్ మారన్ భద్రపరిచిన వస్తువులలో 110 సంవత్సరాల పురాతన వెదురు, మారన్లు, జపా అని పిలిచే చెరకు బట్టల పెట్టె ఉంది. మారన్ ప్రజలు ఏనుగులకు నేర్పించడానికి, ఏనుగులను పెంచడానికి ఉపయోగించే వస్తువులను కూడా ఆయన భద్రపరిచారు. రత్నేశ్వర్ మారన్ ఈ వస్తువులను ఇంట్లో నిల్వ చేయడమే కాక ఆయన నేతృత్వంలో భోపాల్, ఢిల్లీ, కాజీరంగా ఆర్చిడ్ పార్కులు సంరక్షించబడుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు ఈ నెల 13వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.